భారత రాజ్యాంగం రూపొందించబడి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి అరుణమ్మ సీఈఓ మరియు డిప్యూటీ సీఈఓతో కలిసి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నడుపుతున్న దేశంగా ఒక దిక్సూచిగా మన భారత రాజ్యాంగం ఉందని అన్నారు. అలాంటి వ్యక్తి మన కోసం గొప్ప రాజ్యాంగం రచించి జాతికి అంకితం ఇచ్చిన గొప్ప రోజు ఈ రోజని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మన రాజ్యాంగం గొప్పతనం గురించి 2015 నుండి ఈ రోజుని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు. ప్రపంచంలోని అత్యంత విశిష్ట స్థానాన్ని సంపాదించిన మన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవడానికి మరియు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు, జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశ నేను పౌరులు సమూహాలు సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలని నాగరిక సమాజం సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క పెరుగుతున్న ప్రమాణం దృష్ట్యా భారతదేశంలో ఏ ప్రాంతంలో లేదా ఆ పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాద విషయంలో శారీరక హింసను ఆశ్రయించాలని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆ తర్వాత 1949 మాట ప్రకారం డేట్ ఏంటి? నవంబర్ 26న ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఆమోదించుకున్నారు. కానీ అమల్లోకి వచ్చింది ఎప్పుడు? 1950 జనవరి 26 అమల్లోకి వచ్చింది. కానీ మాట ప్రకారం, రిజల్యూషన్ ప్రకారం యాక్చువల్గా ఈ రోజుకి 1949 నవంబర్ 26కి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రెడీ అయిపోయింది. ఎప్పటికీ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.